ఓకే ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటి 4 వంశాలు, ఆ వంశాల్లోని ముఖ్యమైన రాజులు, ఆ రాజుల కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలను మనం చర్చిస్తాం. తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి పరీక్షల్లో కొంత రాజకీయ చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి కొంత డీటెయిల్గానే మనము చర్చిస్తాం. 4 వంశాల్లో మొట్టమొదటిది సంగమ వంశము. 150 ఏళ్ల పాటు ఈ సంగమ వంశ పరిపాలన కొనసాగింది. ఈ వంశానికి సంగమ వంశం అనే పేరు ఎందుకు వచ్చిందనేది చెప్పాను నేను. ఈ రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు సంగమ అనే వ్యక్తి కుమారులు కాబట్టి తండ్రి పేరు మీదుగా దీనికి సంగమ వంశం అనేటువంటి ఆ పేరు ఇవ్వడం జరిగింది. మొత్తం 14 మంది రాజులు ఉన్నారండి ఈ వంశంలో. మనం జస్ట్ ఒక 4 or 5 ఇంపార్టెంట్ రాజులను మాత్రమే చర్చిస్తాం. అందులో మొదటివాడు ఆ ఇద్దరు సోదరులో స్థాపకుల్లో ఇద్దరిలో ఒకడైనటువంటి హరిహర రాయలు. హరిహర రాయ 1 మొదటి హరిహర రాయలు. ఎందుకంటే ఈ వంశంలో హరిహర రాయ పేరుతో ఇంకొకరు ఉన్నారండి, అందుకని మొదటి హరిహర రాయలు అంటాము. లేకుంటే హరిహర రాయ 1. ఇతను 1336 నుండి 1356 వరకు, అంటే 20 ఏళ్ళు పరిపాలించాడండి. ఆ ఇద్దరు సోదరులో ఒకడు 20 ఏళ్ల పాటు. ఇయర్స్ ఇంపార్టెంట్ కాదండి, ఇయర్స్ను మీరు గుర్తుపెట్టుకోవద్దండి, మీకు జస్ట్ అవగాహన కోసమే. ఇతని కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు, ఒకటి, ఇతను విజయనగరాన్ని నిర్మించి, యాక్చువల్గా వీళ్ళ రాజధాని ఆనెగొంది అని చెప్పాను. ఆనెగొంది, ఈ ఆనెగొంది రాజధానిగా పాలించారు. తుంగభద్ర నది ఒకవైపు ఆనెగొంది, మరోవైపున విజయనగరం అనేటువంటి ఒక సిటీని, కొత్త నగరాన్ని నిర్మించి రాజధానిని విజయనగరానికి మార్చడం జరిగింది. అంటే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు మార్చడము. ఆనెగొంది నుండి విజయనగరానికి రాజధాని మారింది ఇతని కాలంలో. రెండో ముఖ్యమైన పాయింట్, ఇతని కాలంలో ఇతను హోయసాల రాజ్యాన్ని జయించాడు. ప్రీవియస్ చాప్టర్లలో హోయసాల గురించి అక్కడక్కడ కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చానండి. కర్ణాటక హిస్టరీలో వాళ్ళు చాలా ఇంపార్టెంటు. అద్భుతమైన దేవాలయాలు, అద్భుత శిల్పకళకు వాళ్ళు సుప్రసిద్ధులు. కర్ణాటకను దాదాపుగా 200 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు పరిపాలించారు. ఆ హోయసాల రాజ్యాన్ని సమస్తం ఇతను స్వాధీనం చేసుకున్నాడని. ఎక్కువగా యుద్ధాలు అవసరం లేదు, యుద్ధ సన్నివేశాలు మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే హోయసాల రాజ్యాన్ని అంతమొందించాడో 1346లో హోయసాల రాజ్యాన్ని జయించాడు. ఫలితంగా మొత్తం కర్ణాటక ప్రాంతమంతా విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. అది హరిహర రాయలు సాధించిన గొప్ప విజయం అండి. ఇక చివరిగా ఇంకో పాయింట్, ఇతను బహమనీ సుల్తాన్ అయినటువంటి బహమనీ. ఇక్కడ ఈ పాయింట్ చర్చించే ముందు బ్రీఫ్గా విజయనగర చరిత్రను ఒక్క మాటలో చెప్పాలంటే, రాజకీయ చరిత్రను, చాలా సింపుల్ అండి. డెక్కన్ను బహమనీలు పాలించేవాళ్ళు, ఇది డెక్కన్ అనుకుంటే. దక్షిణ భారతదేశాన్ని విజయనగర రాజులు పరిపాలించారు. తూర్పు భారతదేశాన్ని, అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాను గజపతులు పాలించారు. జస్ట్ మీకు పొలిటికల్ హిస్టరీ ఇస్తున్నాను. విజయనగర రాజులు నిరంతరంగా ఒకవైపు బహమనీలతో, మరోవైపు గజపతులతో పోరాడారు. నిరంతర యుద్ధాలు. ఒక్క మాటలో విజయనగర చరిత్ర చెప్పాలంటే, బహమనీలతో, గజపతులతో నిరంతర యుద్ధాలు. యుద్ధాలు ఎందుకు జరిగాయంటే, సారవంతమైన భూభాగం కోసము. ఈ విజయనగరానికి బహమనికి మధ్య ఈ ప్రాంతం అండి అత్యంత సారవంతమైనటువంటి కృష్ణా తుంగభద్ర అంతర్వేది, లేదా దీన్ని రాయచూర్ అంతర్వేది అని చెప్పొచ్చు అండి. రాయచూర్. బహమనీయులు ఈ ప్రాంతం అండి. ఈ ప్రాంతము కృష్ణా తుంగభద్ర అంతర్వేది, రాయచూర్ అంతర్వేది. ఈ రాయచూర్ అనేది కృష్ణా తుంగభద్ర మధ్యలో ఉంటుందండి. ఈ అత్యంత సారవంతమైన రాయచూర్ అంతర్వేది కోసము నిరంతర యుద్ధాలు జరిగాయి. అనేక సార్లు అనేక ఎగ్జామ్స్లో విజయనగర రాజులకు బహమనీలకు నిరంతరంగా యుద్ధాలు జరగడానికి కారణం ఏంటి? కృష్ణా తుంగభద్ర దోయబ్.
అత్యంత సారవంతమైనటువంటి ఈ ప్రాంతము అత్యంత సారవంతము. నల్లరేగడి భూములు, తెల్లటి బంగారాన్ని పండిస్తాయి. తెల్లటి బంగారం అంటే వైట్ గోల్డ్. పత్తి వల్ల వస్త్రాలు, ఈ వస్త్రాలకు విదేశాల్లో మార్కెట్. అంటే ఆ రాజ్యము సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ ప్రాంతం ఎవరి కంట్రోల్లో ఉంటే వాళ్ళు సిరి సంపదలకు ఆ రాజ్యం సిరి సంపదలకు నిలయం అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం కోసం ఇద్దరు నిరంతరంగా పోరాడారండి, కృష్ణా తుంగభద్ర కోసం. ఇక విజయనగరానికి గజపతులకు మధ్య ఘర్షణకు ఈ ప్రాంతం కారణము. ఈ ప్రాంతం అండి. ఏంటి ఈ ప్రాంతము? కృష్ణా గోదావరి దోయబ్, కృష్ణా గోదావరి అంతర్వేది. ఈ అత్యంత సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి నేలలు కలిగినటువంటి ఈ ప్రాంతము వరి పంటకు చాలా సుప్రసిద్ధం అండి. ఆహార కొరత ఉండదు. ఈ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉంటే వారికి ఆహార కొరత ఉండదు. కాబట్టి పశ్చిమాన కృష్ణా తుంగభద్ర కోసము బహమనీలతో పోరాడారు, తూర్పున కృష్ణా గోదావరి దోయబ్ కోసం గజపతులతో. విజయనగర హిస్టరీ ఓవర్ అండి, ఇంకా అంతకేం ఉండదు. ఇంకా అక్కడక్కడ సంఘటనలు మనం చర్చిస్తాము. ఇప్పుడు నేను మాట్లాడుతుంది హరిహర రాయలు. హరిహర రాయల కాలంలోనే వీళ్లకు బహమనీలతో వీళ్లకు ఘర్షణ స్టార్ట్ అయింది. హసన్ బహమన్ షా అనే రాజు, యాక్చువల్గా ఇతను రాజ్య స్థాపకుడు అండి. ఇతని పేరుతోని ఇది బహమనీ సామ్రాజ్యం అనే పేరు వచ్చిందండి. బహమనీ సామ్రాజ్యాన్ని నేను విజయనగర సామ్రాజ్యం పూర్తయిన తర్వాత బహమనీ సామ్రాజ్యాన్ని చర్చిస్తాను. హసన్ బహమన్ షా ఆ రాజ్య స్థాపకుడు హరిహర రాయలను ఓడించి కృష్ణా తుంగభద్రను స్వాధీనం చేసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ మొదటి నుంచి స్టార్ట్ అయ్యిందండి. హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకుడు, హసన్ బహమన్ షా బహమనీ రాజ్య స్థాపకుడు. వీళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. యుద్ధంలో హసన్ బహమన్ షా విజయాన్ని సాధిస్తున్నాడండి. సో ఈ బహమనీ సుల్తాన్ హరిహర రాయలను ఓడించి కృష్ణా తుంగభద్రను, మొత్తం యుద్ధం జరిగేదే కృష్ణా తుంగభద్ర కోసం అండి, కృష్ణా తుంగభద్రను జయించాడు. ఇది మొదటి రాజు కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు. హరిహర రాయల తర్వాత ఆయన సోదరుడు, ఈ రాజ్య స్థాపకుల్లో రెండో వాడు మొదటి బుక్కరాయలు రాజ్యానికి వచ్చాడండి. ఇతని సోదరుడైనటువంటి మొదటి బుక్కరాయలు, బుక్కరాయలు 1, మొదటి బుక్కరాయలు 1356 నుండి 1377 వరకు పరిపాలించాడు. సంవత్సరాలు ఇంపార్టెంట్ కాదు. ఇతని గురించి 1-2 పాయింట్స్ మనం చర్చిస్తాము. మొదటిగా ఇతని కుమారుడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, యువరాజు కంపన మదురై సల్తనత్ను జయించాడు. మదురై సల్తనత్ నేను ప్రీవియస్ వీడియోలో మీకు కొంత జస్ట్ బ్రీఫ్గా చెప్పాను. తుగ్లక్లకు మదురైలో గవర్నర్గా ఉన్నటువంటి ఒక ముసల్మాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఫలితంగా మదురై కేంద్రంగా ఒక ముస్లిం రాజ్యం ఏర్పడింది, మదురై సల్తనత్. కానీ వీళ్ళు ఎక్కువ కాలం పరిపాలించలేదండి, ఒక 4 దశాబ్దాలు పరిపాలించారు. ఈ 4 దశాబ్దాలు కూడా వీళ్ళు విజయనగర రాజులతో నిరంతరంగా పోరాడారు, నిరంతరంగా విజయనగర రాజులతో అండి. ఇప్పుడు కంపన మదురై సల్తనత్పై దండెత్తి వెళ్తున్నాడండి. బుక్కరాయల కుమారుడండి. ఆ సుల్తాన్ను అంతం చేసి మదురైను విజయనగరంలో విలీనం చేయడం జరిగింది. అన్నగారేమో హోయసాల రాజ్యాన్ని జయించి కర్ణాటక ప్రాంతాలన్నీ విజయనగరంలో విలీనం చేస్తే, తమ్ముడు తమిళనాడు ప్రాంతం మొత్తము విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు. సో అత్యంత గొప్ప విజయాన్ని సాధించాడు యువరాజు కంపన. కంపన కంటే ఇంపార్టెంట్ అతని భార్య గంగాదేవి అండి. కంపన భార్య గంగాదేవి ఆ యువరాజు భార్య అండి. ఈవిడ సంస్కృత భాషలో మధురా విజయము అనే పుస్తకం రాసింది. మనకి ఇంతకుముందు ఎగ్జామ్స్లో వీటిపైన ప్రశ్న వచ్చింది. మధురా విజయము, దీనికే కంపరాయ విజయం అనే పేరు కూడా ఉంది. ఆ పుస్తకాన్ని మీరు మధురా విజయం అనండి, కంపరాయ విజయం అనండి. అంటే గంగాదేవి రాసినటువంటి మధురా విజయం ఏంటి? తన భర్త కంపరాయలు లేదా కంపన మధురైను ఎలా జయించాడో చాలా వివరంగా సంస్కృత భాషలో ఈ గ్రంథం రాసిందండి గంగాదేవి. ఒకసారి చాలా తెలివైన ప్రశ్న అడిగాడండి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో. విజయనగర రాజులు దక్షిణ దిశలో ఏ సుల్తానులతో నిరంతర యుద్ధాలు చేశారు? స్టార్టింగ్లో మొదట్లో అండి, ఇది బహమనీ సామ్రాజ్యం. ఈ గజపతి
గజపతి రాజ్యము. ఇది విజయనగరం ఇక్కడ ఉండేదండి, విజయనగరము. కింద మదురై సల్తనత్ స్టార్టింగ్లో అండి, మదురై సల్తనత్ కూడా ఉండింది. ఇది విజయనగరం. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, దక్షిణ దిశలో విజయనగర రాజులు ఏ సుల్తానులతో నిరంతర యుద్ధాలు చేశారు? ఆల్టర్నేటివ్ 1 బహమనీ సుల్తాన్లు, ఆల్టర్నేటివ్ 2 ఢిల్లీ సుల్తాన్లు, ఆల్టర్నేటివ్ 3 మదురై సుల్తాన్లు, ఆల్టర్నేటివ్ 4 పై ఎవరు కాదు, అందరూ బహమనీలకు వెళ్ళిపోయారండి. ఎందుకంటే మనం చదివేది జనరల్గా విజయనగర రాజులకు బహమనీలకు యుద్ధాలు నిరంతరము, అబ్బా చాలా ఈజీగా వచ్చింది బీటు పెట్టేశారు. కానీ వాడు అడిగినటువంటిది ఇన్ ది సదరన్ డైరెక్షన్ అన్నాడు. బహమనీలు విజయనగరానికి ఉత్తరాన ఉంటారండి, దక్షిణాన ఉండరు. దక్షిణాన ఎవరు? మదురై సుల్తాన్లు. సో మదురై సుల్తాన్లతో, నేను చెప్పేది తొలి రాజ్యంలో అండి. మదురై సల్తనత్ను ఫైనల్గా బుక్కరాయలు విలీనం చేశారు, అది వేరే విషయం. బట్ ఒక 3 దశాబ్దాలకు పైగా విజయనగర రాజులకు మదురై సుల్తాన్లకు యుద్ధము, ఫైనల్గా కంపన మదురై సల్తనత్ను జయించడము. మొదటి బుక్కరాయల కాలంలో అత్యంత గొప్ప విజయము, తమిళనాడు ప్రాంతాలన్నీ ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో భాగమయ్యాయి. ఇంకొక పాయింట్, బుక్కరాయల కాలంలో ఇతని ఆస్థానంలో సాయన అనే కవి, సాయన, ఈయన విద్యారణ్య స్వామి సోదరుడండి. సాయన ఎవరి ఆశీస్సులతో అయితే ఈ రాజ్య స్థాపన జరిగిందో ఆ విద్యారణ్య స్వామి సోదరుడు సాయన. ఈ సాయన సంస్కృత భాషలో వేదార్థ ప్రకాశిక అనే గ్రంథం రాశాడండి. వేదార్థ ప్రకాశిక సంస్కృత సాహిత్యంలో చాలా గొప్ప గ్రంథం ఇది. వేదాలపైన వ్యాఖ్యానం ఇది. వేదార్థ ప్రకాశిక, వేదాలపైన వ్యాఖ్యానము, కామెంటరీ ఆన్ వేదాస్ అని సాయన ఈ వేదార్థ ప్రకాశిక అనే పుస్తకం రాశాడు. రైట్ అండి, ఇది మొదటి 2 రాజుల గురించి. మొదటి బుక్కరాయల తర్వాత చాలామంది వచ్చారండి. 2వ హరిహర రాయలు, 2వ బుక్కరాయలు అంతగా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు మనకు సంగమ వంశంలో మరో 2 ఇంపార్టెంట్ అండి. అందులో మొదటి దేవరాయలు, దేవరాయ 1 1406 నుండి 1422 అండి ఇతను పాలించిన కాలము. జస్ట్ మీకు ఐడియా ఇవ్వడానికి ఇయర్స్ ఇస్తున్నాను, అంతకుమించి ఇయర్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇతని కాలంలో ముఖ్య సంఘటనలు, ఒకటి తుంగభద్రా నది పైన ఒక పెద్ద ఆనకట్ట కట్టాడంట. నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి తుంగభద్ర పైన ఒక పెద్ద డ్యామ్ నిర్మించాడండి, ఆనకట్ట నిర్మించాడు, ఒక పెద్ద డ్యామ్ తుంగభద్ర పైన. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ఇతను ఫిరోజ్ షా బహమనీ చక్రవర్తి అండి 2 యుద్ధాలు చేశాడు. దేనికోసము? కృష్ణా తుంగభద్ర అండి, ఇంక వేరేదేం లేదు. ఫిరోజ్ షా బహమనీతో, యాక్చువల్గా ఫిరోజ్ షా జనరల్గా ముస్లిం రాజుల పేర్లు మనం చెప్పేటప్పుడు వంశనామాన్ని కూడా తీసుకుంటాం. ఫిరోజ్ షా అనే రాజు చాలా వంశాల్లో ఉంటాడు. మీరు ఫిరోజ్ షా అంటే ఏ వంశము అలా కాకుండా క్లియర్గా వాళ్ళ వంశ పేరును కూడా యాడ్ చేశారనుకోండి. ఫిరోజ్ షా తుగ్లక్, తుగ్లక్ వంశస్థుడు. ఫిరోజ్ షా బహమనీ, బహమనీ వంశస్థుడు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా వంశాల పేర్లు కూడా మనం యాడ్ చేస్తాం. ఫిరోజ్ షా బహమనీతో 2 యుద్ధాలు చేశాడు. మొదటి యుద్ధంలో ఓడిపోయాడు. మొదటి యుద్ధంలో ఓడిపోయి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. జనరల్గా ఇది చాలా కామన్ అండి. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత విజేతకు తన కుమార్తెలను సోదరిమణులను పెళ్లి చేసి ఇవ్వడం అనేది సహజం. సో ఫిరోజ్ షా బహమనీ చేతిలో ఓటమి పొంది తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడట. వరకట్నంగా బంకపూర్ అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. కృష్ణా తుంగభద్రలో అత్యంత సారవంతమైన ప్రాంతం బంకపూర్ అండి, కృష్ణా తుంగభద్ర. ఆ బంకపూర్ను వరకట్నంగా ఇచ్చాడు. కాబట్టి మొదటి యుద్ధంలో ఓటమి. రెండవ యుద్ధంలో విజయాన్ని సాధించాడు, విజేత అయ్యాడండి. రెండవ యుద్ధంలో ఫిరోజ్ షా బహమనీని ఓడించి బంకపూర్ను తిరిగి ఆక్రమించుకున్నాడు. మరి కూతురు ఇంపార్టెంట్ కాదు, బంకపూరే ఇంపార్టెంట్ అండి. ఆ వివాహాల్లో ఈ అమ్మాయిలు బలిపశువులయ్యారండి. యుద్ధాల్లో, రాజకీయాల్లో వాళ్ళు బలిపశువులయ్యారు. కాబట్టి రెండవ యుద్ధంలో ఫిరోజ్ షా బహమనీని ఓడించి బంకపూర్ను వెనక్కి తెచ్చుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఈ 2 రాజ్యాలు, విజయనగర సామ్రాజ్యము, బహమనీ సామ్రాజ్యము, వాళ్ళ సైనిక సామర్థ్యము దాదాపుగా ఒక రకంగానే ఉంది.
ఒకసారి అతను ఒకసారి ఇతను గెలుస్తున్నాడండి. దాంతో ఈ కృష్ణా తుంగభద్ర చేతులు మారుతూ వచ్చింది. రెండు సమానమైనటువంటి శక్తి కలిగిన సైనిక శక్తి కలిగినటువంటి రాజ్యాలు కావడంతో ఘర్షణ దశాబ్దాలు కొనసాగింది. అదే ఒక అగ్రరాజ్యము ఒక చిన్న రాజ్యం మధ్య ఘర్షణ అనుకోండి, ఒక చిన్న యుద్ధంతో ముగుస్తుంది. రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధము కొనసాగుతూనే ఉంటుంది. అది సమస్య అండి. నెక్స్ట్ రెండవ దేవరాయలు, ఇతని తర్వాత వచ్చిన వాడు, అంటే మధ్యలో ఇంకొకరు 1 year పాలించాడు అనుకోండి. రెండవ దేవరాయలు 1424 నుంచి 1446, అంటే 1 year ఇంకొకడు ఉన్నాడండి, మనకు అక్కర్లేదు. ఈ రెండవ దేవరాయలు మనకు సంగమ వంశంలోనే అందరికంటే గొప్పవాడండి. 1423 అండి. మొదటి దేవరాయలు 1422లో చనిపోయాడు. మధ్యలో 1 సంవత్సరం ఇంకొకడు పాలించాడు, 1423లో వచ్చాడు. అయినా సంవత్సరాలు ఇంపార్టెంట్ కాదు. 1423 నుంచి 46 వరకు సంగమ వంశంలోనే అందరికంటే గొప్పవాడు ఈ రెండవ దేవరాయలని. ఇతనికి మొదటి పాయింట్, అహ్మద్ షా బహమనీతో యుద్ధం జరిగిందండి. దాదాపుగా అందరూ కొట్టుకున్నారండి వీళ్ళు. అహ్మద్ షా బహమనీ, మళ్ళీ అహ్మద్ షాలు చాలామంది ఉంటారండి. ఇతను అహ్మద్ షా బహమనీ. అహ్మద్ షా బహమనీ రిజల్ట్ మనం మాట్లాడడం, ఎందుకంటే ఎవరి పుస్తకాల్లో వాళ్ళు గెలిచినట్టుగా రాసుకున్నారండి. విజయనగర పుస్తకాల్లో అహ్మద్ షా బహమనీ చిత్తుగా ఓడించారని రాసుకున్నారు. బహమనీ పుస్తకాల్లో రెండవ దేవరాయల్ని బహమనీ చిత్తుగా ఓడించాడని ఉంది. కాబట్టి రిజల్ట్ గురించి మనం పక్కన పెట్టేస్తాము. ఏది కరెక్టో మనకు తెలియదు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఇతను గజ వేటకార అనేటువంటి ఒక బిరుదాన్ని తీసుకున్నాడు. వేటకార లేదా బేటకార ఎలాగైనా చెప్పండి. అంటే ఏనుగును సైతము వేటాడే శక్తి ఉందంట అండి. వేటకార లేదా బేటకార, గజ బేటకార అనే బిరుదు తీసుకున్నాడు ఇతను. సంస్కృతంలో అనేక గ్రంథాలు రాశాడండి ఇతను. ఒకటి రత్నదీపిక, మహానాటక సుధానిధి మొదలైన అనేక గ్రంథాలు ఇతను సంస్కృతంలో రాశాడండి. రత్నదీపిక, మహానాటక సుధానిధి. (1424లో కొండవీడు రాజ్యాన్ని జయించాడు. రెడ్డి రాజ్యం అండి. కోస్తాంధ్రను 100 ఏళ్ల పాటు కొండవీడు రాజధానిగా రెడ్డి రాజ్యం పరిపాలించింది. ఆ కొండవీడును ఆక్రమించుకొని రెడ్డి రాజ్యాన్ని అంతం చేసిన వాడు రెండవ దేవరాయలు. సో రెండవ దేవరాయల యొక్క అత్యంత గొప్ప విజయము కొండవీడిని జయించడము. అంటే కోస్తాంధ్ర విజయనగర సామ్రాజ్యంలో కొంతవరకు భాగంగా ఉండింది. రైట్ అండి, ఇవి రెండవ దేవరాయల గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్. ఇప్పుడు రెండవ దేవరాయల తర్వాత చాలామంది వచ్చారండి. అక్కర్లేదండి వాళ్ళ గురించి, అబ్సల్యూట్లీ ప్రశ్నలు. రెండవ విరూపాక్షరాయలు, వీళ్ళు చాలామంది వచ్చారు. బలహీన వారసులు. చివరివాడు ఎందుకంటే కనెక్షన్ కోసం అండి, అంతే. ప్రౌఢరాయలు ప్రౌఢరాయ చివరివాడండి వంశంలో. 1485లో సాళువ నరసింహ అనే గవర్నర్, ఈ సాళువ నరసింహ చంద్రగిరిని పాలిస్తున్నాడండి. తిరుపతి దగ్గర చంద్రగిరి, అది వాళ్ళకు రాష్ట్రం అండి చంద్రగిరి. ఆ చంద్రగిరిని పాలించేటువంటి సాళువ నరసింహ, ఆ చంద్రగిరికి గవర్నర్గా ఉన్నటువంటి సాళువ నరసింహ ప్రౌఢరాయలను చంపి సంగమ వంశాన్ని అంతమొందించాడు. సింహాసనాన్ని, అంటే ఇతను విజయనగరంపై దండెత్తి రాజును చంపేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దాంతో మనకు సంగమ వంశం అంతమై సాళువ వంశం ప్రారంభమవుతుంది. సో ఆ రకంగా సంగమ వంశం ముగిసిందండి. విజయనగరాన్ని పాలించినటువంటి రెండవ వంశము సాళువ వంశం. ఎక్కువ కాలము సాళువ వంశం పాలించలేదు, ఇందాకే చెప్పాను నేను. జస్ట్ 2 దశాబ్దాలు, 20 ఏళ్ళు మాత్రమే వాళ్ళ పరిపాలన కొనసాగింది. 2 రాజులే ఉన్నారండి. అందులో మొదటివాడు సాళువ నరసింహ. సాళువ నరసింహ
ఈ సాల్వ నరసింహ కాలంలో ఇతను 1485 నుంచి 1491 వరకు అండి. ఇతను పురుషోత్తం గజపతితో యుద్ధం చేశాడండి. ఒరిస్సా పాలకుడైనటువంటి పురుషోత్తం గజపతి చెప్పాను, ఒకవైపు వీళ్ళు బహమనీలతో, మరోవైపు గజపతులతో. పురుషోత్తం గజపతి చేతిలో ఓడి బందీగా చిక్కాడండి. పురుషోత్తం గజపతి సాలువ నరసింహను బందీగా పట్టుకుంటే ఉదయగిరి కోటనిచ్చి, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి అండి, ఉదయగిరి కోటను ఆ గజపతులకిచ్చి రాజు బయటికి వచ్చాడండి. అంటే వాళ్ళ ప్రధానమంత్రి ఉదయగిరి కోటనిచ్చి గజపతులకు రాజును విడిపించుకొని వచ్చాడు. అంటే ఒరిస్సా పాలకులైన గజపతులు ఉదయగిరి వరకు తమ పాలనను ఎక్స్టెండ్ చేశారంటే నెల్లూరు వరకు, అంటే మొత్తం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా గజపతుల చేతిలోనే ఉంది. ఓకే, పొలిటికల్గా ఇంపార్టెంట్ కాదు, కానీ సాలువ నరసింహ కాలంలో తెలుగు సాహిత్యం చాలా అద్భుతంగా కొనసాగిందండి. ఈయన కాలంలో అనేక మంది, ఈయన ఆస్థానంలో అనేక మంది తెలుగు కవులు, తెలుగు పండితులు ఉన్నారు. తెలుగు సాహిత్యాన్ని విజయనగర రాజులు బాగా ఆదరించారండి. అందులో సాలువ నరసింహ ముఖ్యమైన వాడండి. ఈయన ఆస్థానంలో, ఈయన కాలంలో ఉన్న తెలుగు పండితుల గురించి ఒకసారి చూస్తే, మొదటివాడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఇతడు జైమిని భారతము, శృంగార శాకుంతలం రాశాడండి. ఈ 2 పుస్తకాలు రాశాడు. జైమిని భారతము, శృంగార శాకుంతలము అని రాసినటువంటి 2 పుస్తకాలండి. పిల్లలమర్రి పినవీరభద్రుడు. వాణి నా రాణి అని తీషణహంకారాన్ని ప్రదర్శించాడు. వాణి నా రాణి, వాణి అంటే సరస్వతి మాత, సరస్వతి మాత నా రాణి అంటే నాకు పాండిత్యము, విద్య పైన అంత పట్టు ఉందని చెప్తున్నాడండి. వాణి నా రాణి అంటాడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. తాళ్లపాక అన్నమాచార్యులు ఈయన ఆస్థానంలో ఉన్న వ్యక్తి అండి. ఈయన గురించి ఇంతకుముందు కూడా నేను చెప్పాను. తాళ్లపాక అన్నమాచార్యులు భక్తి ఉద్యమంలో ఈయన గురించి చెప్పాను. వెంకటేశ్వర భక్తి పైన దాదాపుగా వేలాది కీర్తనలు రాశాడండి. ఒక అంచనా ప్రకారం ఇతను 32,000 కీర్తనలు తెలుగు మరి సంస్కృత భాషల్లో రాశాడు. 32,000 కీర్తనలు. తాళ్లపాక గ్రామము, కడప జిల్లా అండి. ఇందులో మనకు భక్తి, రక్తి కూడా, కొన్ని శృంగార కీర్తనలు కూడా ఉన్నాయండి. భక్తితో పాటుగా శృంగారాన్ని కూడా కొన్నిట్లు చూపిస్తాడు. ఈ 32,000 కీర్తనల్లో ప్రస్తుతం మనకైతే 8,000 కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 8,000 కీర్తనలు. ఆంధ్రవేదము అంటామండి మనం. అన్నమాచార్యులు రాసినటువంటి కీర్తనలను ఆంధ్రవేదమని పిలుస్తాము. పద కవితా పితామహుడు అనేటువంటి బిరుదు ఉంది ఆయనకు. పద కవితా పితామహుడు. తాళ్లపాక తిమ్మక్క ఆయన భార్య అండి. ఈమె కూడా చాలా ఇంపార్టెంట్. ఈ తాళ్లపాక తిమ్మక్క అన్నమాచార్యుల భార్య సుభద్ర కళ్యాణం రాసిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుభద్ర కళ్యాణము, తాళ్లపాక తిమ్మక్క. ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగులో ఈమె తొలి కవయిత్రిగా గుర్తింపు పొందింది. మొదటి కవి నన్నయ్య అండి. మనం తర్వాత చర్చిస్తాము ఆ రీజనల్ హిస్టరీలో. నన్నయ్య తొలి కవి అయితే, తొలి కవయిత్రి తెలుగులో రచనలు చేసిన మొట్టమొదటి మహిళగా తాళ్లపాక తిమ్మక్కను మనం గుర్తిస్తామండి. ఆమె సుభద్ర కళ్యాణం తెలుగులో తొలి కవయిత్రి. మొల్ల కూడా విజయనగర కాలమే అని చాలామంది విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా మొల్ల చాలా గొప్ప తెలుగు కవయిత్రి. ఏ కాలమో తెలియదండి, కొంత గందరగోళము. కడప జిల్లా గోపవరం గ్రామము. విశేషం ఏంటంటే తెలుగులోని తొలి కవయిత్రులు తాళ్లపాక తిమ్మక్క కానివ్వండి, మొల్ల కానివ్వండి, ఇద్దరు కడప జిల్లా నుంచి వచ్చారు. ఆమెది తాళ్లపాక గ్రామము, ఈమెది గోపవరం గ్రామము కడప జిల్లాలో. అద్భుతమైన కవయిత్రి మొల్ల. ఒక సామాన్య కుటుంబంలో, ఒక జంగమ కులంలో పుట్టి
అద్భుతమైనటువంటి కావ్యము రామాయణాన్ని తెలుగులో రచించింది. తెలుగులో రామాయణము చాలా ఆమె విజయనగర కాలమని మనం అనుకుంటున్నాము, అందుకని నేను సాలువ నరసింహ కాలంలో తీసుకొచ్చాను. గ్యారంటీ లేదు. మొల్ల రామాయణం రాసిందనేది గ్యారంటీ పక్కా. ఆమె ఏ కాలం అనేటువంటిది మనకు ఖచ్చితంగా తెలియదు. ఇక్కడ నేను చర్చిస్తున్నాను. రామాయణం రాసి రాజుకు అంకితం ఇవ్వకుండా శ్రీరాముడికి అంకితం ఇచ్చింది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మొల్లకు చాలామంది సలహాలు ఇచ్చారట, రాజుగారికి అంకితం ఇవ్వు, నీకు డబ్బిస్తారు, నీకు సంపద ఇస్తాడు ఆయనకు అంకితం ఇస్తే. ఒప్పుకోలేదండి. రాజు దగ్గర నిధి ఉంటే నా దగ్గర రామ సన్నిధి ఉంది. అయినా రాముడికి ఇవ్వడంలో ఉన్న తృప్తి రాజుకి ఇవ్వడంలో లేదు. బెల్లంలో ఉన్న రుచి అల్లంలో ఉంటుందా అని ప్రశ్నిస్తుంది. కాబట్టి రాజుకి ఇచ్చే ప్రసక్తి లేదు. శ్రీరామచంద్రుడికి ఆ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. శ్రీరామచంద్రుడే తనతో రాయించాడంటుందండి సహజ కవయిత్రి ఆవిడ. సో ఈ రకంగా మనకు సాలువ నరసింహ కాలము తెలుగు సాహిత్యానికి పెట్టింది పేరండి. నేను చెప్పాను ఈ వంశం ఎక్కువ కాలం కొనసాగలేదు, 20 ఏళ్ళు మాత్రమే. సాలువ నరసింహ తర్వాత అతని కుమారుడు ఇమ్మడి నరసింహ రాజ్యానికి వచ్చాడండి. ఇమ్మడి నరసింహ 1491 1505 రెండవవాడు, మరి చివరివాడు ఈ వంశంలో. మరి ఇలా అంతమవుతున్నాడు. యాజ్ యూజువల్ అండి, అన్ని వంశాలు ఎలా అంతమవుతాయో ఈ వంశం కూడా అలాగే. ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇతని పేరు కూడా నరసింహనే, వీర నరసింహ. వీళ్ళందరూ నరసింహలే అండి. సాలువ నరసింహ, ఇమ్మడి నరసింహ తండ్రి కొడుకులు, రాజులు వీళ్ళు. వీర నరసింహ ప్రధానమంత్రి. ఈ వీర నరసింహ ఇమ్మడి నరసింహను అంతం చేసి తుళువ వంశాన్ని స్థాపించాడు. ఇతను తుళువ వంశానికి చెందినవాడని. వీర నరసింహ తుళువ వంశస్థుడు. ఎందుకు వీళ్ళను తుళువ వంశం అంటామంటే వీళ్ళు తుళు ప్రాంతానికి చెందిన వాళ్ళు. కర్ణాటకలోని ఆ మంగళూరు ప్రాంతాన్ని తుళు అంటారండి. ఆ కర్ణాటకలోని ఆ మంగళూరు ప్రాంతము తుళు, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అతను. కాబట్టి తుళువ వంశము అంటాము. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ వంశస్థుడే. ఆ రకంగా మనకు సాలువ వంశము కేవలం 20 ఏళ్లలోనే అంతమైంది. తుళువ వంశము రాజ్యానికి రావడం. తుళువ వంశం ఎవరు మొట్టమొదటి రాజు అంటే వీర నరసింహనే అండి. వీర నరసింహ సాలువ వంశాన్ని అంతమొందించిన వాడు, కానీ ఎక్కువ కాలం పాలించలేదు, 4 ఏళ్ళు పాలించాడు అంతే. తుళువ వంశ స్థాపకుడైనటువంటి వీర నరసింహ 4 years పాలించాడు. 1505 1509 సంవత్సరాలు పక్కన పెట్టండి, సంవత్సరాలు అడగడు. ఈయన చనిపోయిన తర్వాత వీర నరసింహ చనిపోయాక అతని సోదరుడు ద గ్రేట్ శ్రీకృష్ణదేవరాయలు అధికారానికి వచ్చాడు. వీర నరసింహ సోదరుడు శ్రీకృష్ణదేవరాయలు కరెక్ట్గా 20 ఏళ్ళు పాలించాడండి శ్రీకృష్ణదేవరాయలు. కొంత ఈ పీరియడ్ గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణదేవరాయల పీరియడ్. ఎందుకంటే ఈ 2 దశాబ్దాల కాలము విజయనగర చరిత్రలో అత్యున్నతమైన యుగము. విజయనగర సామ్రాజ్యము అత్యున్నత శిఖరాలకు చేరుకుంది, క్లైమాక్స్కు చేరుకుంది అన్ని రంగాల్లో. శ్రీకృష్ణదేవరాయల గురించి నేను 2 పాయింట్స్ చర్చిస్తాను, జస్ట్ 2 అంశాలు. ఒకటి, అతని సైనిక విజయాలు, ఏ రాజ్యాలతో యుద్ధాలు చేశాడు, ఏ ప్రాంతాలు జయించాడు, అతని మిలిటరీ అచీవ్మెంట్స్, సైనిక విజయాలు చర్చిస్తాను. రెండవది, అతని సాహిత్య పోషణ. తనే గొప్ప కవి అండి, అనేక కవులను పోషించాడు, స్వయంగా కవి పోషకుడు కూడా. ఈ 2 పాయింట్స్ ఇక్కడ నేను డీటెయిల్గా చర్చిస్తాను. అతని సైనిక విజయాలు మొదటి పాయింట్, సాహిత్య పోషణ రెండవదండి. సైనిక విజయాలంటే ఎవరితో యుద్ధాలు చేయాలి? ఒకవైపు గజపతులతో యుద్ధం చేస్తాడు, ఇంకోవైపు బహమనీలతో యుద్ధం చేయాలి. సో కృష్ణా తుంగభద్ర కోసము బహమనీలతో యుద్ధం చేయాలి, కృష్ణా గోదావరి కోసము గజపతులతో యుద్ధం చేయాలి. అదే పని చేశాడండి. కానీ ఈయన రాజ్యానికి వచ్చే సమయానికి, అంటే 16వ శతాబ్దపు ప్రారంభంలో బహమనీ సామ్రాజ్యంలో కొన్ని కీలక మార్పులు సంభవించాయి. కీలక మార్పులు బహమనీ సామ్రాజ్యంలో కొన్ని కీలక మార్పులు రఫ్గా వేస్తున్నటువంటి పిక్చర్. ఏంటి ఆ కీలక మార్పులు ఏంటంటే, ఇది బహమనీ సామ్రాజ్యం అనుకోండి, నేను చెప్పేది 1500 కల్లా అండి.
బహమనీ సామ్రాజ్యము కుప్పకూలి బలహీనపడి విచ్ఛిన్నమై 5 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. వీటి గురించి మనం నెక్స్ట్ టాపిక్ చర్చిస్తామండి. నెక్స్ట్ వీడియోలో మనం బహమనీ సామ్రాజ్యం తర్వాత 5 స్వతంత్ర రాజ్యాలు. ఈ 5 రాజ్యాలు. మొదటి రాజ్యము అహ్మద్నగర్, నేను తర్వాత డిస్కస్ చేస్తాను. మహారాష్ట్రలో అహ్మద్నగర్. రెండో రాజ్యము మహారాష్ట్రలో బేరార్ రెండవ రాజ్యము. మూడో రాజ్యము కర్ణాటకలో బీదర్ రాజధానిగా బీదర్ రాజ్యము. నాలుగో రాజ్యము గోల్కొండ, వీళ్ళు తెలుగు ప్రాంతాలు పాలించారు గోల్కొండ. ఐదవ రాజ్యము బీజాపూర్. బీజాపూర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. ఇది బీజాపూర్ అనుకోండి. ఈ కింద ఉండేది విజయనగర సామ్రాజ్యం. అంటే ఇప్పుడు బహమనీ సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయలు వచ్చే సమయానికి బహమనీ సామ్రాజ్యం లేదు. ఆ సామ్రాజ్యం నుంచి వచ్చిన 5 స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. వీటి గురించి తర్వాత చర్చిస్తాం. అంటే దాని అర్థము ఆ కృష్ణా తుంగభద్ర కోసం జరిగే గొడవలు, దాన్ని మన ఇంగ్లీష్లో జియో పొలిటికల్ వార్స్ అంటామండి. జియో పొలిటికల్ వార్స్ అంటే భూభాగం కోసము, జియోగ్రఫీ కోసం జరిగే రాజకీయ యుద్ధాలు. జియో పొలిటికల్ వార్స్ ఆగిపోయాయా? నో. బహమనీ సామ్రాజ్యం అంతమైన కూడా ఆ కృష్ణా తుంగభద్ర కోసం జరిగే పోరాటం కొనసాగింది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో యుద్ధం చేయాలి? బీజాపూర్తో. ఎందుకంటే ఈ ప్రాంతము ఇప్పుడు కృష్ణా తుంగభద్ర. ఇప్పుడు కృష్ణా తుంగభద్ర అనేటువంటిది బీజాపూర్కు విజయనగర సామ్రాజ్యానికి మధ్యలో ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణదేవరాయ బీజాపూర్తో యుద్ధాలు చేస్తాడు. సేమ్ ఓల్డ్ రైవలరీ, వైరము పాతదే, వంశం కొత్తది. బీజాపూర్తో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోండి. రాజకీయ చరిత్ర మనం డీటెయిల్గా చర్చిస్తాం. మొట్టమొదటిగా బీజాపూర్తో 2 యుద్ధాలు చేశాడు. 2 యుద్ధాలు ఇంపార్టెంట్ అండి. శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్తో 2 యుద్ధాలు. మొదటి యుద్ధము 1510లో కోవిల్కొండ దగ్గర అండి. కోవిల్కొండ యుద్ధం ఊరి పేరండి. 1510లో కోవిల్కొండ యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ అయిన యూసుఫ్ ఆదిల్ షాను ఓడించి ఇతన్ని చంపేయడం జరిగింది. ఓడించడమే కాదు, బీజాపూర్ సుల్తాన్ను చంపేసి ఆక్రమించుకున్నాడు. రాయచూర్ అంతర్వేది, అదే కృష్ణా తుంగభద్ర అంతర్వేది, దాన్ని రాయచూర్ అంతర్వేది అంటాము. రాయచూర్ ఎగ్జాక్ట్గా కృష్ణా తుంగభద్ర మధ్యలో ఉంటుంది. దాన్ని జయించాడు. నెక్స్ట్ రెండవ యుద్ధము 10 ఏళ్ల తర్వాత రాయచూర్ యుద్ధమే రాయచూర్ దగ్గర జరిగిందండి. మొదటిదేమో కోవిల్కొండ యుద్ధము, రెండోదేమో రాయచూర్ యుద్ధము. 1520లో యుద్ధంలో ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించాడు. బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా, ఈ వంశం పేరు ఆదిల్ షా అండి. అందరికీ ఆదిల్ షా అనే పేరు ఉంటుంది. మొదటివాడు యూసుఫ్ చంపేశాడు, రెండోవాడు ఇస్మాయిల్ను ఓడించాడు. ఓడించి రాయచూర్ను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఆల్రెడీ రాయచూర్ను ఆక్రమించుకున్నాడు కదా, మళ్ళీ రెండోసారి యుద్ధం చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ మధ్యలో 10 ఏళ్ల మధ్యలో శ్రీకృష్ణదేవరాయలు గజపతులతో యుద్ధం చేయడానికి ఒరిస్సా వెళ్ళాడండి. శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సాలో బిజీగా ఉన్న సమయంలో ఇస్మాయిల్ ఆదిల్ షా రాయచూర్ను వెనక్కి తెచ్చుకున్నాడు, జయించేశాడు. అంటే ఆయన ఒరిస్సాలో ఉన్నాడు శ్రీకృష్ణదేవరాయలు, ఇస్మాయిల్ ఆదిల్ షా రాయచూర్ను ఆక్రమించుకున్నాడు. ఒరిస్సా నుంచి వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు మళ్ళీ ఇస్మాయిల్ ఆదిల్ షా పైన యుద్ధం చేసి రాయచూర్ను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఈ రకంగా 2 యుద్ధాలు చేసి రెండిట్లో విజయాన్ని సాధించడం జరిగింది. మొత్తం కృష్ణా తుంగభద్ర అతని వశమైంది. రెండవది ప్రతాపరుద్ర గజపతిని ఓడించాడండి. ఒరిస్సాను పాలించే, ఒరిస్సానే కాదండి, కోస్తాంధ్ర మొత్తం వీళ్ళ ఆధీనంలోనే ఉందని చెప్పాను. ఆ ప్రతాపరుద్ర గజపతిని ఓడించి
గజపతి సప్తాంగహరణ అనే బిరుదాన్ని తీసుకున్నాడండి. గజపతి సప్తాంగహరణ, గజపతుల సప్తాంగాలను హరించిన వాణ్ణి గజపతి సప్తాంగహరణ. సింహాద్రిలో విశాఖ జిల్లాలో సింహాచలము పుణ్యక్షేత్రం అండి, సింహాద్రి అంటాం. ఆ సింహాద్రి దగ్గర ఒక విజయ స్తంభాన్ని కూడా నాటాడు. అంటే తాను గజపతులపైన విజయాన్ని సాధించినట్టుగా చెబుతూ సింహాచలంలో పుణ్యక్షేత్రంలో ఒక విజయస్తంభాన్ని కూడా నాటాడు. సింహాద్రి వద్ద ఒక విజయస్తంభాన్ని నాటాడు. దీంతో రాజమండ్రి వరకు కృష్ణా గోదావరి ప్రాంతమంతా శ్రీకృష్ణదేవరాయలు వశమైంది. లేకపోతే గజపతులు నెల్లూరు వరకు పరిపాలించేవారండి. ఒరిస్సా ఎక్కడంటే ఈ మొత్తం కోస్టల్ నెల్లూరు వరకు ఈ ప్రాంతం అంతా గజపతుల చేతిలో ఉంది. ఇప్పుడు రాజమండ్రి, ఇది రాజమండ్రి అనుకోండి, రాజమండ్రికి ఉత్తరాన గజపతులు, ఇప్పుడు మొత్తం రాజమండ్రికి దక్షిణ ప్రాంతం అంతా విజయనగరానికి ఇవ్వడం జరిగింది. సో రాజమండ్రి వరకు మొత్తం ప్రాంతాలు తను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది గజపతుల పైన శ్రీకృష్ణదేవరాయలు సాధించిన అత్యంత గొప్ప విజయం అండి. ఇక మూడో విజయము ఉమ్మెత్తూరు రాజ్యం అండి. కర్ణాటకలో ఈ ఉమ్మెత్తూరు రాజ్యము శివసముద్రము రాజధాని అండి. నథింగ్ బట్ మైసూర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మైసూర్ అంటాం, ఆ ప్రాంతం ఉమ్మెత్తూరు నథింగ్ బట్ మైసూర్. సో ఈ మైసూర్ ప్రాంతాన్ని శివసముద్రం రాజధానిగా ఉమ్మెత్తూరు అనేటువంటి రాజ్యం ఉండేది. ఆ రాజు ఆ రాజ్యంపై దండెత్తి గంగరాయలను చంపేశాడండి. ఉమ్మెత్తూరు పాలకుడైనటువంటి గంగరాయను చంపేసి మొత్తం మైసూర్ను ఆక్రమించుకున్నాడు. మైసూర్ మొత్తము విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. చాలా అద్భుతమైనటువంటి విజయాలు శ్రీకృష్ణదేవరాయలు నమోదు చేశాడండి. గొప్ప విజయాలను సాధించడం జరిగింది. రైట్ అండి. శ్రీకృష్ణదేవరాయల గురించి నేను 2 పాయింట్స్ అన్నాను. అందులో ఒకటి సైనిక విజయాలు చర్చించేశాను. ఇక అతని సాహిత్య విజయాలు. నేను చెప్పాను ఇతనే స్వయంగా కవి అండి. సంస్కృతంలో జాంబవతి పరిణయం రాశాడు. శ్రీకృష్ణుడు జాంబవతిని పెళ్లి చేసుకునేటువంటి కథ అండి జాంబవతి పరిణయము. తెలుగులో ఆముక్త మాల్యద రాశాడు. ఈ ఆముక్త మాల్యదనే విష్ణు చిత్తియము అని కూడా అంటారు. కాబట్టి విష్ణు చిత్తియమన్నా ఆముక్త మాల్యదన్నా ఒకటే అండి. ఈ ఆముక్త మాల్యద పుస్తకంలో విష్ణు చిత్త అనే ఒక ఋషి అండి, ఒక మహర్షి, ఆయన కథ ఉంది కాబట్టి ఆ విష్ణు చిత్త స్టోరీ ఉంది కాబట్టి ఆముక్త మాల్యదను విష్ణు చిత్తియము అని కూడా అంటారు. మొదటిదేమో సంస్కృతము, రెండోదేమో తెలుగు అండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈయనే అన్నాడని ఒక వాదన అండి. ఎవరన్నారనేది మనకు క్లారిటీ లేదు. కానీ కొంతమంది ఏమంటారంటే శ్రీకృష్ణదేవరాయలు కన్నడిగా అయినా అతని మాతృభాష కన్నడ అండి. తెలుగును దేశంలోనే అత్యున్నతమైన భాషగా అతను ఆదరించాడు. కవి పోషకుడు కూడా అండి. తనే స్వయంగా కవి, అట్ ద సేమ్ టైం కవి పోషకుడు కూడా. ఒక సాంప్రదాయం ప్రకారము ఇతని ఆస్థానంలో 8 మంది తెలుగు కవులు ఉన్నారండి. అష్టదిగ్గజాలనేటువంటి 8 మంది తెలుగు కవులు ఈయన ఆస్థానంలో ఉన్నారని ఒక సాంప్రదాయం ఉంది. అష్టదిగ్గజాలు సాంప్రదాయము అన్నానంటే అర్థం ఏంటంటే చరిత్ర దీనిని సమర్థించదు. 8 మంది తెలుగు కవులు చరిత్ర ప్రకారం చూస్తే 8 మంది తెలుగు కవులు వేరే వేరే కాలాలకు చెందినవారు. వాళ్ళందరూ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో లేరు. కొందరు ఉన్నారు, కొందరు లేరండి. అంటే ఎవరో ఒక తెలుగు కవి, తర్వాత కాలానికి చెందిన ఒక తెలుగు కవి 8 మంది గొప్ప తెలుగు కవులను సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కట్టకట్టి అష్టదిగ్గజాలని పేరు పెట్టి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాల్లో కూర్చోబెట్టాడు.
యాక్చువల్గా 8 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ వేరే వేరే ప్రాంతాలకు వేరే వేరే కాలాలకు చెందిన వాళ్ళండి. కొంతమంది మాత్రమే ఆ ఎనిమిది కొంతమంది మాత్రమే విజయనగర కాలానికి చెందినవాళ్ళు. ఏదైతే కానివ్వండి, తెలుగు సాహిత్యంలో ఈ 8 మంది చాలా గొప్పవాళ్ళు. క్విక్గా ఎవరు వాళ్ళు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు రాసిన పుస్తకాలేంటి. అష్టదిగ్గజాల్లో మొదటివాడు అల్లసాని పెద్దన. మనుచరిత రాశాడు ఇతను. అల్లసాని పెద్దన మనుచరిత చాలా అద్భుతమైనటువంటి కావ్యము. మనుచరిత ఆ ప్రబంధ సాహిత్యంలో ఇది తొలి గ్రంథంగా చెప్పడం జరుగుతుందండి. రెండోది నంది తిమ్మన. ఇంకొక గొప్ప కవి. ఇతను పారిజాతాపహరణం రాశాడండి. పారిజాతాపహరణం పారిజాతాన్ని శ్రీకృష్ణుడు దొంగలించేదండి. పారిజాతాన్ని అపహరించడం. ఇద్దరు కవులు ఈ 2 గ్రంథాలు శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇవ్వబడ్డాయి. 2 కూడా అండి. సో అల్లసాని పెద్దన తన మనుచరితను, నంది తిమ్మన తన పారిజాతాపహరణాన్ని శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చారంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరు మాత్రము ఖచ్చితంగా ఆయన ఆస్థానంలో ఉన్నారు, డౌట్ లేదండి. ఆ ఇద్దరు మాత్రమే ఆయన ఆస్థానంలో ఉన్నారు. మిగతా 6 ఆధారాలు లేవండి. ఇప్పుడు నేను చెప్పబోయే మిగతా 6 శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారని చెప్పలేము. వాళ్ళు వేరే వేరే కాలానికి చెందిన వాళ్ళు. 3 ధూర్జటి. కాళహస్తి మహత్యం రాశాడండి. తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం రాశాడు. అసలు తెనాలి రామలింగడు విజయనగర కాలంలోనే అంటే విజయనగర శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో లేడండి. తెనాలి రామకృష్ణుడు 6వ వంశంలో ఉన్నాడు, 4వ వంశకాలంలో ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు పాలించేటప్పుడు తెనాలి రామలింగడు ఇంకా జన్మించలేదు. 6వ రాజులు, ఎందుకంటే తన పుస్తకాన్ని 6వ రాజులకు అంకితం ఇచ్చాడండి అతను. అంటే ఎప్పుడో 6వ వంశంలో ఉన్న వాడిని కూడా పట్టుకొని వచ్చి మీరు తులు వంశంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూర్చోబెట్టారు. వికట కవిగా ఇతను సుప్రసిద్ధుడండి. పింగళి సూరన. ఈయన యాక్చువల్గా విజయనగర రాజుల యొక్క విజయనగర సామ్రాజ్యంలో సామంతుల దగ్గర ఉన్నాడండి ఇతను రాఘవ పాండవీయం, ప్రద్యుమ్న, కళాపూర్ణోదయం 3 కావ్యాలు రాశాడండి. కర్నూలు జిల్లాలో నంద్యాలకు ఒక సామంతరాజు ఉండేవాడండి, కృష్ణమరాజు. ఎవరు? విజయనగర రాజులకు సామంతుడు, కర్నూలు జిల్లాలో నంద్యాలకు. ఆయన ఆస్థానంలో ఉన్నాడు పింగళి సూరన. ఆయన కూడా నంద్యాలను తీసుకెళ్ళి మన హంపీలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. నెక్స్ట్ రామరాజభూషణుడు. ఇతను వసుచరిత రాశాడు. ఇతను కూడా 6వ వంశమే అండి. ఇతను 6వ వంశం కాలంలోనే ఉన్నాడు. అయ్యలరాజు రామభద్ర. ఇంకొకవి అయ్యలరాజు రామభద్ర. ఇతను సకల నీతిసార సంగ్రహం రాశాడండి. చివరిగా మాదయ్య గారి మల్లన్న. ఇతను రాజశేఖర చరిత రాశాడు.
రాజశేఖర చరిత. వీళ్ళు 8 మంది అండి, అష్టదిగ్గజాలు. అందులో మొదటి 2 మాత్రమే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి, మిగతా వారికి ఆధారాలు లేవు. రైట్ అండి. వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి రాజులు, శ్రీకృష్ణదేవరాయల తర్వాత వచ్చిన మరో 2 తులు వంశంలో మరో 2 రాజులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం చర్చిస్తాం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత తులువ వంశంలో 3వ వాడు అచ్యుతరాయలు అండి. ఈయన శ్రీకృష్ణదేవరాయలకు సోదరుడు అవుతాడు. అచ్యుతరాయలు 1529 నుంచి 1543 వరకు, యాజ్ యూజువల్గా ఇయర్స్ ఏమీ పెద్దగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇతని కాలంలో జరిగిన ఒక ప్రధాన సంఘటన, 2 పాయింట్స్ దీని గురించి చర్చిస్తాను. అందులో మొదటిది, బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షా విజయనగరంపై దండెత్తి వచ్చాడండి. ఇస్మాయిల్ ఆదిల్ షా అంటే శ్రీకృష్ణదేవరాయలు ఉన్నంత కాలము ఇతను సైలెంట్గా ఉన్నాడు, తోక ముడుచుకొని సైలెంట్గా ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే మరణించాడో వెంటనే ఇతను దండెత్తి వస్తున్నాడండి. ఇస్మాయిల్ ఆదిల్ షా విజయనగరంపై దండెత్తి ఒకటి నాగులాపురం నగరాన్ని ధ్వంసం చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ నాగులాపురం అనే ఒక నగరాన్ని నిర్మించాడండి. హంపీకి దగ్గరలో ఈనాడు మనం హాస్పేట్ అంటున్నాం, ఒక పట్టణం ఉంటుంది హాస్పేట్, అది ఆనాటి నాగులాపురం అండి. శ్రీకృష్ణదేవరాయలు చాలా గొప్పగా నిర్మించిన నగరము, ఆ నగరాన్ని ధ్వంసం చేశాడు. ప్లస్ బీజాపూర్ను స్వాధీనం చేసుకోవడము, రాయచూర్ను స్వాధీనం చేసుకోవడం. సో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షా ఈ 2 పనులు చేస్తున్నాడండి. విజయనగర సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు, ఆ కృష్ణా తుంగభద్రలో ఉన్నటువంటి రాయచూర్ను ఆక్రమించుకోవడము. ఇది ఒక ముఖ్య సంఘటన అచ్యుతరాయల కాలంలో అండి. రెండోది, అచ్యుతరాయల భార్య గొప్ప సంస్కృత పండితురాలండి. తిరుమలాంబ ఈమె పేరు, తిరుమలాంబ. ఈవిడ సంస్కృతంలో వరదాంబికా పరిణయము అనే పుస్తకం రాసిందండి. వరదాంబికా పరిణయము. సో వరదాంబికా పరిణయం అనేటువంటి గ్రంథాన్ని ఈమె రాయడం జరిగిందండి సంస్కృతంలో. కాబట్టి విజయనగర కాలంలో రాజులు రాణులు గొప్ప పండితులండి, అనేక గ్రంథాలు రాసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ అండి, ఇది అచ్యుతరాయల గురించి. అచ్యుతరాయల తర్వాత వచ్చిన చివరి రాజు తులు వంశంలో సదాశివరాయలు. సదాశివరాయలు ఇతనే చివరివాడండి ఈ వంశంలో, తులు వంశంలో చివరివాడు. 1543-1570 మధ్యలో ఇతను పరిపాలించాడు సదాశివరాయలు. పేరుకు మాత్రమే సదాశివరాయలు పాలకుడండి, మొత్తం అధికారాలన్నీ అతని ప్రధానమంత్రి చేతిలో. ఇతని కాలంలో అళియ రామరాయలు అనేవాడు ప్రధానమంత్రిగా ఉన్నాడండి. అళియ రామరాయలు మొత్తం అధికారాలన్నీ ఇతనే అనుభవించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇతను డిఫాక్టో అధికారి. ఈ పదాన్ని నేను చాలా సందర్భాల్లో ఉపయోగిస్తున్నాను, డిఫాక్టో అంటే సదాశివరాయలు నామమాత్రంగా సింహాసనం పైన కూర్చుంటే ఉత్సవ విగ్రహము, మొత్తం పరిపాలన అంతా కూడా అళియ రామరాయలే చూసుకున్నాడండి. ఇతని కాలంలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ సంఘటన, బహమనీ సల్తనత్ నుంచి 5 స్వతంత్ర రాజ్యాలు వచ్చాయని ఇందాక చెప్పాను. తర్వాత డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి డీటెయిల్గా చర్చిస్తాను కూడా. ఆ శత్రుత్వం కొనసాగింది విజయనగర పాలకులకు ఆ బహమనీ రాజ్యాలకు, 5 బహమనీ రాజ్యాలకు. ఇప్పుడు ఈ బహమనీ రాజ్యాలు ఒక కూటమిగా ఏర్పడి విజయనగరంపై దండెత్తి వస్తున్నాయి. మొత్తం 5 రాజ్యాల్లో ఒక బీరార్ మినహాయించి, బీరార్ మాత్రమే పాల్గొనలేదండి, బీరార్ మినహాయించి మిగతా 4 రాజ్యాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఏంటి సైనిక కూటమి యొక్క లక్ష్యం ఏంటి? విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడము. ఎవరు ఈ 4? ఈ 4 రాజ్యాలు ఏంటి? ఆ పాలకులు కూటమిగా ఏర్పడి విజయనగరంపై ఇప్పుడు దండెత్తబోతున్నారండి. అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు అలీ ఆదిల్ షా, బీజాపూర్ సుల్తాన్ అండి ఇతను.
ఆదిల్ షాహీ వంశస్థులు బీజాపూర్ను పాలించారు. అలీ బరీషా బీదర్ పాలకుడు. బీదర్ను బరీషాహీ వంశము, ఈ వంశాల పేర్లు ఉంటాయండి. ఆదిల్ షాహీ, ఆదిల్ షా, బరీషా. ఇబ్రాహీం కుతుబ్ షా మనోడండి ఈయన, ఇబ్రాహీం కుతుబ్ షా గోల్కొండ పాలకుడు. హుస్సేన్ నిజాం షా, నిజాం షాహీ వంశము అహ్మద్నగర్ను పాలించిందండి, అహ్మద్నగర్. సో మొత్తం 5 రాజ్యాల్లో ఈ 4 రాజ్యాలు ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళ టార్గెట్ ఈ అలియరామరాయలండి. ఇతను అంతం చేయడానికి, విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ఈ మహమ్మదీయ రాజ్యాలు 4 ఏకమవుతున్నాయి. విజయనగర సామ్రాజ్యంపై దండెత్తి వచ్చాయండి. ఒక ఫేమస్ యుద్ధము 1565లో జరిగింది యుద్ధము. ఈ కూటమికి విజయనగర రాజులకు 1565లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. నేను చాలా తక్కువ తేదీలో ఇంపార్టెంట్ అంటాను, అవి చాలా ఇంపార్టెంట్. ఆ యుద్ధాన్ని మనం తల్లికోట యుద్ధము అంటాము, లేదా రాక్షసి తంగడి యుద్ధము అంటాము. 3 పేర్లు ఉన్నాయండి దీనికి. తల్లికోట అనండి, రాక్షసి తంగడి అనండి, బన్నీహట్టి యుద్ధము. బన్నీహట్టి యాక్చువల్గా కర్ణాటకలోని గ్రామాల పేర్లండి ఇవి. తల్లికోట, మనం తెలుగులో తల్లికోట అంటామండి, అది బీజాపూర్ దగ్గర తాళికోటే ఊరి పేరండి, టాలికోటే. సో కన్నడ విద్యార్థులను తాలికోటే అంటారు, ఇంగ్లీష్లో అయితే టాలికోట్ అంటారు. మన తెలుగు స్టూడెంట్స్ తల్లికోట అంటాం. సో తల్లికోట, రాక్షసి తంగడి, బన్నీహట్టి గ్రామాల పేర్లు. 1565లో యుద్ధం జరిగింది. ఈ కూటమి ఒకవైపు అలియరామరాయలు, మెయిన్ అలియరామరాయలు అండి, అంటే యుద్ధ భూమిలో ఆ సైన్యాన్ని నడిపింది అలియరామరాయలు. ఇక్కడ బిట్టు మనకు అడగడానికి అవకాశం ఏంటంటే, తల్లికోట యుద్ధంలో పాల్గొనని బహమనీ రాజ్యం ఏది? బీరార్ అండి. బీరార్ తప్ప మిగతా 4 ఇందులో పాల్గొంటున్నారు. ఫలితం ఏంటి? అలియరామరాయలు యుద్ధంలో చంపబడ్డాడండి. విజయనగర రాజ్యము సర్వనాశనమైంది. విజయనగర పాలన అంతం కాలేదు కానీ విజయనగర వైభవం అంతమైంది. ఘోర పరాజయము. అలియరామరాయలు యుద్ధ భూమిలోనే చంపబడ్డాడు. సదాశివరాయలు తన రాజధాని వదిలి పెనుకొండకు పారిపోయాడండి. పెనుకొండ విజయనగర రాజులకు 2వ రాజధానిగా ఉండేదండి. విజయనగరము మొదటి రాజధాని పెనుకొండ ఈనాడు అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఉంటుంది పెనుకొండ పట్టణము. అది వాళ్ళ 2వ రాజధాని. ఇప్పుడు ఈ సదాశివరాయలు యుద్ధ భూమిలో అలియరామరాయలు మరణించాడని తెలుసుకోగానే రాజధాని హంపి, అదే విజయనగరాన్ని వదిలి పెనుకొండకు పారిపోయాడు. తల్లికోట యుద్ధభూమి నుండి ముస్లిం సైన్యాలు విజయనగరంలో ప్రవేశించి ఆ మహానగరాన్ని భస్మీపటలం చేశారండి. ఎప్పుడైతే రాజే పారిపోయాడో విజయనగరాన్ని వదిలి, ప్రజలు తలో దిక్కుకు పారిపోయారు. 1565లో చెవులు వినని, కనులు చూడని మహానగరమైన విజయనగరము కొలాప్స్ అయిపోయిందండి. ఆ నగరము ధ్వంసం చేశారు ఈ ముస్లిం పాలకులు. కాబట్టి తల్లికోట యుద్ధంతో విజయనగర పాలన అంతం కాలేదు కానీ విజయనగర గొప్పతనం అనండి, దాని గ్రాండియర్ అనండి అంతమైంది. సదాశివరాయలు నెక్స్ట్ పెనుకొండ నుంచి, ఇప్పుడు విజయనగరం లేదండి, విజయనగరం అంతమైంది, పెనుకొండ నుంచే పరిపాలించాడండి సదాశివరాయలు. తల్లికోట యుద్ధం తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ 1565లో పారిపోయి వచ్చాడు పెనుకొండకు. 1570 5 ఏళ్ళు పెనుకొండ నుంచే పరిపాలించాడు. తర్వాత అతను మరణించాడండి, సహజ మరణము. అతను మరణించగానే అక్కడ ఒక ప్రముఖ ఉద్యోగి, పెనుకొండలోని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆఫీసర్ తిరుమల రాయలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. తిరుమల రాయలు ఇతను ఆరవీడు వంశానికి చెందినవాడండి. సో దాంతో మనకు 1570లో తుళువ వంశమంతమై ఆరవీడు వంశం ప్రారంభమైంది. తిరుమల రాయలు ఆ రాజ్య స్థాపకుడండి. 100 ఏళ్ల పాటు ఆరవీటి వంశం పరిపాలించింది. వాళ్ళ గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదండి. అప్పటికే తల్లికోట యుద్ధం తర్వాత ఇంకా విజయనగర చరిత్ర లేదండి. ఒక స్థానిక పాలకులుగా వీళ్ళు పరిపాలన కొనసాగించారు. కొంతకాలం పెనుకొండ నుంచి పాలించారు.
కొంతకాలం చంద్రగిరి నుంచి పాలించారు. రాజధానిని వీళ్ళు తర్వాత చంద్రగిరి అంటే తిరుపతి అండి, తిరుపతి పక్కన చంద్రగిరి చిత్తూరు జిల్లాలో. సో పెనుకొండ నుంచి చంద్రగిరి. మరి కొంతకాలం వీళ్ళు వేలూరు నుంచి కూడా పాలించారు. వేలూరు తమిళనాడు అండి, ఆయన మన చిత్తూరు పక్కనే ఉంటుంది. ఈ 3 రాజధానులతో 100 ఏళ్ల పాటు ఆరవిటి వంశము పరిపాలించింది. క్రమక్రమంగా బలహీనపడుతూ ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం బలహీనపడిందో వాళ్ళ నాయకులు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నారు. నాయకులు వాళ్ళ గవర్నర్లను నాయకాస్ అంటారండి, నాయకులు. తంజావూరులో ఒక నాయకుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు, తంజావూరు నాయకులు. మదురై నాయకులు, జింజీ నాయకులు, మైసూర్ నాయకులు, ఈ రకంగా అనేక స్వతంత్ర రాజ్యాలు వెలిసాయండి. వీళ్ళందరూ స్వతంత్రాన్ని ప్రకటించుకోవడంతో మనకు నాయక రాజ్యాలు అంటాం మనం. తంజావూరు నాయకులు, మదురై నాయకులు, జింజీ, మైసూర్ వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకోగా ఒకవైపు నుంచి బీజాపూర్, మరోవైపు నుంచి గోల్కొండ, ఈ 2 రాజ్యాలు విజయనగర ప్రాంతాలను హరించడం మొదలుపెట్టారు. ఒకవైపు గోల్కొండ సుల్తాన్లు, మరోవైపు బీజాపూర్ సుల్తాన్లు. దాంతో ఆరవిటి వంశము సంపూర్ణంగా అంతమైపోయింది. ఆరవిటి వంశం గురించి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇది వీళ్ళ పొలిటికల్ హిస్టరీ అండి. పొలిటికల్ హిస్టరీ తర్వాత నేను బ్రీఫ్గా విజయనగర రాజులు నిర్మించిన కట్టడాల గురించి చర్చిస్తానండి. నేను చెప్పాను ఈ వాస్తు శిల్పకళలు ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పైన మనము దృష్టిని కేంద్రీకరించాలి. అద్భుతమైనటువంటి కట్టడాలు హంపి బయట కూడా అండి. వీళ్ళు నిర్మించిన కట్టడాల వల్ల హంపీని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. కాబట్టి వాళ్ళ కట్టడాల గురించి నేను బ్రీఫ్గా కొంత సమాచారం ఇచ్చి విజయనగర సామ్రాజ్య చరిత్రను ముగిస్తాను. ఒకసారి మీరు విజయనగర రాజుల కట్టడాలు మీరు పరిశీలిస్తే వాళ్ళ దేవాలయాలంటే మత కట్టడాలండి, ద్రావిడ శైలిలో ఉంటాయండి. ద్రావిడ శైలి అంటే ముందే చర్చించాము. పిరమిడల్ ఆకారంలో దేవాలయాలు, మంటపాలు, విమానాలు. కాబట్టి వాళ్ళ ఆలయాలన్నీ ద్రావిడ శైలి. ఇంతకుముందు పల్లవులు, చోళులు ద్రావిడ శైలిని దాన్ని స్ట్రెంథెన్ చేశారు. అదే శైలిని వీళ్ళు కొనసాగించారు. కాబట్టి వాళ్ళ ఆలయాలన్నీ ద్రావిడ శైలిలో ఉంటాయి. వాళ్ళ లౌకిక కట్టడాలు అంటే ప్యాలెస్లు కానీ ఇవన్నీ కూడా ఇండో పర్షియన్ శైలిలో ఉన్నాయి. నేను ద్రావిడ శైలి అంటే ఏంటి, ఇండో పర్షియన్ శైలి అనేటువంటిది ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ అక్కర్లేదండి. అందుకనే ముందే చెప్పాను, ఇండో పర్షియన్ అనేది ఉత్తర భారతదేశానికి ముసల్మాన్లకు సంబంధించింది కాదు. దక్షిణ భారతదేశంలో కూడా ఇండో పర్షియన్ అనేది భారతీయ పర్షియన్ సాంప్రదాయాల కలయికతో ఏర్పడినటువంటి ఆర్కిటెక్చర్ అందరూ ఆదరించారు. కాబట్టి సెక్యులర్ కట్టడాలన్నీ ఇండో పర్షియన్ శైలిలో, మత కట్టడాలన్నీ ద్రావిడ శైలిలో ఉంటాయి. ముందుగా నేను హంపీలో వీళ్ళు నిర్మించినటువంటి కట్టడాలు, హంపీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అన్నాము. ముఖ్యంగా ముందుగా నేను అక్కడ నిర్మించిన ఆలయాలను చర్చిస్తానండి. హంపీలోని ఆలయాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోదగినటువంటిది విరూపాక్ష ఆలయం, హజర రామాలయము, విఠల స్వామి ఆలయము ఎట్సెట్రా అండి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఆలయాలు. విరూపాక్ష ఆలయము మొత్తం విజయనగర రాజులు నిర్మించినటువంటి ఆలయాల్లో అన్నిట్లో కూడా అత్యంత పెద్దది, అత్యంత గొప్పది విరూపాక్ష ఆలయము. విరూపాక్షుడు అంటే శివుడు అండి. ఎవరు నిర్మించారో మనకు సమాచారం లేదు. ఆ దేవాలయ గోడలపైన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి మరమ్మతులు చేశాడని ఉందండి. ఎవరు నిర్మించారో తెలియదు. బహుశా సంగమ వంశం వాళ్ళు నిర్మించి ఉంటారండి. రాజుల పేర్లు తెలియదు. హజర రామాలయం అండి. హజర అంటే 1000 అంటే దగ్గరగా 1000 శిల్పాలు ఈ ఆలయ గోడలపైన. ఆలయ గోడల కంటే కూడా ప్రాకారపు గోడలు, కాంపౌండ్ వాల్ అండి, ప్రాకారపు గోడ. ఆ ప్రాకారపు గోడ పైన రామాయణ మహాభారత గాథలను చాలా అద్భుతంగా చిత్రీకరించారండి. పెద్ద పెద్ద గోడలు, ప్రాకారపు గోడలు. ఆ గోడలంతా కూడా రామాయణ మహాభారత గాథలను చెక్కడం జరిగింది. ఇక విఠల స్వామి టెంపుల్
వెరీ వెరీ పాపులర్ అండి విఠల స్వామి టెంపుల్. విఠల స్వామి ఆలయం గురించి గొప్పతనం ఏంటంటే, ఒకటి సంగీత స్వరాలు పలికే స్తంభాలు ఉన్నాయి. ఐ రిపీట్, సంగీత స్వరాలు పలికే స్తంభాలు ఈ ఆలయ మంటపంలో ఉంటాయి. మ్యూజికల్ పిల్లర్స్ అండి. అంటే ఈ ఆలయ స్తంభాలను గనక మనం ప్రాపర్గా ఒక చిన్న రాయి తీసుకొని మీటితే సరిగమ పదనిసలు వస్తాయి, ఆ సౌండ్స్ వస్తాయి. అంటే వాళ్ళు వాడినటువంటి ఆ రాయి కానివ్వండి, ఆ వాడినటువంటి టెక్నిక్ కానివ్వండి, చాలా అద్భుతం అండి. రాళ్లలో సంగీత స్వరాలు పలికించడము అది విజయనగర కాలం నాటి శిల్పులకు సాధ్యమైంది. విఠల స్వామి టెంపుల్ అంటేనే 2 పాయింట్స్ అండి. ఒకటి మ్యూజికల్ పిల్లర్స్, సంగీత స్వరాలు పలికేటువంటి స్తంభాలు. రెండవది ఏకశిలారథము, ఒక అద్భుతమైనటువంటి ఏకశిలారథము. హంపీలోని ఏకశిలారథము అంటే ఒక పెద్ద రాయిని అందమైన రథంగా చెక్కడం జరిగింది. ఈరోజు మీరు 50 రూపాయల నోటు చూస్తే, కొత్త నోటు అండి, బ్యాంక్ నోట్ 50 రూపాయలది, అందులో ఈ హంపీలో విఠల స్వామి ఆలయంలోని ఏకశిలారథం బొమ్మ ఉంటుంది. ఇక్కడ నేను కూడా ఈ పిక్చర్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇది 50 రూపీస్ నోట్ పైన కూడా ఉంటుందండి ఏకశిలారథము. అంటే ఒకే రాయిని చాలా అందంగా కట్ చేసి రథంగా మలిచారు. అంటే విఠల స్వామి దేవాలయము మధ్యలో ఈ ఏకశిలారథం ఉంటుందండి. వీటితో పాటుగా దాదాపుగా 20 అడుగుల ఎత్తైనటువంటి, 20 అడుగులకు పైగా ఎత్తైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి శిల్పం ఇక్కడ మనకు కనిపిస్తుందండి. లక్ష్మీ నరసింహస్వామి శిల్పం అంటే ఆలయం ఉండదండి, జస్ట్ బొమ్మ మాత్రమే. ఓ 22 అడుగుల ఎత్తైనటువంటి ఆ రాయిని లక్ష్మీ నరసింహస్వామిగా చెక్కారు. ఒక అద్భుతమైనటువంటి శిల్పం అండి ఇది. సో ఈ 3 ఆలయాలు, లక్ష్మీ నరసింహస్వామి శిల్పము హంపీలో చాలా సుప్రసిద్ధమైనటువంటి. నేను చెప్పాను ఆల్రెడీ, ఇవన్నీ ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఆలయాలు. ఇక లౌకిక కట్టడాలు కూడా ఇండో పర్షియన్ శైలి. ఇండో పర్షియన్ శైలి అంటే ఆర్చీలు, కమాన్లు, పైన గుమ్మటాలు, ఇవన్నీ ఉంటాయండి. లోటస్ మహల్, అన్ఫార్చునేట్లీ ఇవన్నీ ఎవరు నిర్మించారో తెలియదు, విజయనగర రాజులు నిర్మించారు అంతే. లోటస్ మహల్ పద్మ ఆకారంలో ఒక ప్యాలెస్ అండి ఇది. లోటస్ మహల్ పూర్తిగా ఇండో పర్షియన్ శైలిలో నిర్మించబడినటువంటి లౌకిక కట్టడాలు. రాణిగారి స్నానవాటిక స్విమ్మింగ్ పూల్ అండి, ఒక అద్భుతమైనటువంటి స్నానవాటిక రాణి కోసం. గజశాల, ఏనుగులను ఉంచడానికి అపార్ట్మెంట్స్ కట్టారండి చాలా చక్కగా. ఇవన్నీ ఇండో పర్షియన్ శైలిలో, ఆర్చీలు, గుమ్మటాలు ఇండో పర్షియన్ శైలిలో ఇవన్నీ అద్భుతమైనటువంటి. ఇవి సెక్యులర్ కట్టడాలండి. ఇవేమో మత కట్టడాలు ద్రావిడ శైలిలో ఉన్నాయి హంపీలో. ఇవన్నీ హంపీలో ఉన్న కట్టడాలే అండి. లోటస్ మహల్, స్నానవాటిక ఎవరు నిర్మించారనే ప్రశ్న ఎప్పటికీ రాదండి, ఎందుకంటే మనకే క్లారిటీ లేదు. ప్రీవియస్గా మీరు ఏపీపీఎస్సీ పరీక్షలు చూస్తే లోటస్ మహల్ ఎక్కడ ఉంది, హంపీలో ఉంది అంతే. ఇక్కడ నేను పిక్చర్స్ ఇచ్చాను. ఈ లోటస్ మహల్, ఆ తర్వాత ఈ గజశాల ఒకసారి మీరు గమనిస్తే, ఈ మొదటిది లోటస్ అండి, లోటస్ మహల్ మొదటి పిక్చరు. అంటే మీరు ఆకాశంలో నుంచి పైనుంచి చూస్తే అది పద్మాకారంలో ఉంటుంది. ఒకసారి చూడండి, ఆర్చిలు, తర్వాత గుమ్మటాలు, పక్కన ఉండేది గజశాల. వరుసగా ఏనుగులు పెట్టడానికి ఛాంబర్స్ అండి, వరుసగా ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ ఉంటుంది, పైకప్పు గుమ్మటము. సో వరుసగా ఏనుగులు ఉంచడానికి గజశాల. ప్యూర్ ఇండో పర్షియన్ శైలిలో విజయనగర రాజులు తమ సెక్యులర్ కట్టడాలను నిర్మించారు. ఇక హంపీ కట్టడాలను మనం పక్కన పెట్టేస్తే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టడాలు, ముఖ్యంగా దేవాలయాలు. విజయనగర రాజులు అనేక ప్రాంతాల్లో దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించారు. ఒకసారి బ్రీఫ్గా ఆ ఆలయాల గురించి మనము చూస్తామండి. ఒకటి లేపాక్షి, అనంతపూర్ జిల్లాలో ఉంటుంది లేపాక్షి. వీరభద్రస్వామి ఆలయం అండి. వీరభద్రస్వామి ఆలయము లేపాక్షి, వండర్ఫుల్ టెంపుల్. ఈ ఆలయ ప్రత్యేకత ఒకటి చిత్రలేఖనం అండి, అద్భుతమైన పెయింటింగ్. మనకు సివిల్ సర్వీస్లో చాలాసార్లు దీనిపైన ప్రశ్న వచ్చిందండి. విజయనగర కాలం నాటి చిత్రలేఖనము ఏ ఆలయంలో కనిపిస్తుంది? లేపాక్షిలోని వీరభద్రస్వామి. ఇప్పటికి కూడా పైకప్పుల పైన చెక్కు చెదరకుండా ఈ పెయింటింగ్స్ ఉన్నాయండి. రెండవది, ఈ ఆలయం బయట అంటే జస్ట్ అవుట్ సైడ్ ద టెంపుల్ భారతదేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఏకశిలానంది, ఇండియాలోనే అత్యంత పెద్ద ఏకశిలానంది
ఒకే రాయిని నందిగా కట్ చేశారండి. ఇండియాలో ఇంత పెద్ద ఏకశిలా నంది ఎక్కడా లేదు. లేపాక్షి నంది అత్యంత పెద్దదండి. సో ఈ రెండింటి వల్ల లేపాక్షి ఆలయం చాలా సుప్రసిద్ధం. రెండవది తాడిపత్రి, అనంతపురం జిల్లా. వీళ్ళ ఆలయాలు ప్రధానంగా మనకు రాయలసీమలోనే ఉండడానికి కారణం ఏంటంటే, ముందే చెప్పాను, రాయలసీమనే విజయనగర సామ్రాజ్యంలో మొదటి నుంచి భాగంగా ఉంది. సో తాడిపత్రిలో చింతల వెంకటరమణ టెంపుల్, వెంకటరమణ ఆలయము. ఈ ఆలయం యొక్క శిల్పకళ చాలా అద్భుతం అండి. చాలా వండర్ఫుల్ శిల్పాలతో ఈ ఆలయాన్ని ఆ స్థానిక నాయకులు నిర్మించారండి. తాడిపత్రిలోని చింతల వెంకటరమణ ఆలయం. పుష్పగిరి, కడప జిల్లా, చెన్నకేశవాలయం. నాలుగు కంచి వరదరాజుల స్వామి ఆలయము. కంచి తమిళనాడు అండి, వరదరాజుల స్వామి ఆలయం. శ్రీరంగం, రంగనాథ స్వామి ఆలయంలో వెయ్యి స్తంభాల మంటపము. నేను ఆలయం అని చెప్పడం లేదు, ఆలయం చాలా ప్రాచీనం అండి. చోళుల కాలంలోనే శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయం ఎప్పుడో ప్రాచీన కాలంలోనే ఉంది. శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయం చాలా పెద్దదండి. అందులో ఒక 1000 స్తంభాల మంటపాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఇవి లేపాక్షి, తాడిపత్రి, పుష్పగిరి, ఇవి 3 రాయలసీమలో ఉంటాయి. ఈ 2 తమిళనాడులో ఉంటాయి. వాళ్ళు నిర్మించిన ముఖ్యమైన ఆలయాలు. సో హంపి తర్వాత ఉన్నటువంటి ఆలయాలు. రైట్ ఫ్రెండ్స్, ఇది విజయనగర రాజుల చరిత్ర గురించి సమాచారము, వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ పొలిటికల్ హిస్టరీ. నెక్స్ట్ వీడియోలో మనము ఇతర ప్రాంతీయ రాజ్యాలు, దక్కన్ను పాలించిన బహమనీయులు, ఉత్తర భారతదేశాన్ని పాలించిన ప్రాంతీయ రాజ్యాలు, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చర్చిస్తాం.